అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2024. ఈ సంవత్సరం మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. అయితే చాలామంది అంటూ ఉంటారు, ఇయర్ మారితే క్యాలెండర్లో డేట్ మారుద్ది, నీ ఫేట్ అలా మారుతారా బ్లడీ ఫుల్ అని. ఫేట్ అలా మారదబ్బా, దాని అంతలో అయితే మారదు. మనం మార్చుకోవాలి మన ఫేట్ని. సో దానికంటూ మనం కొన్ని రిజల్యూషన్స్ అనేవి పెట్టుకోవాలి. దానికోసం మనం పని చేయాలి. రిజల్యూషన్స్ పెట్టుకుని వదిలేయడం కాదు, దానికోసం మనం కష్టపడి పని చేస్తే ఆటోమేటిక్గా మన ఫేట్ మారుద్ది, మన లైఫ్ మారుద్ది. 2023లో జనవరి 1 రోజు నేను కొన్ని రెజల్యూషన్స్ అయితే పెట్టుకున్నాను. దానికోసం వర్క్ చేశాను, దానికోసం కష్టపడ్డాను. అండ్ ఇయర్ ఎండింగ్కి నా ఫేట్ మారింది, నా లైఫ్ మారింది. సో అలాగే ప్రతి ఒక్కరికి కూడా మీ లైఫ్ మారుద్ది, మీ ఫేట్ మారుద్ది. మీరు కష్టపడి రెజల్యూషన్స్ పెట్టుకోవాలి, దాని తగ్గట్టు పని చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మీ ఫేట్ అయితే మారుద్ది అనమాట. అదే 2023లో నేను పెట్టుకున్న రెజల్యూషన్స్ అనేవి 90% కంప్లీట్ అయిపోయినాయి. యూట్యూబ్ పరంగా, ఛానల్ పరంగా నేను పెట్టుకున్నవన్నీ 100% అయిపోయినాయి. బట్ పర్సనల్ లైఫ్ కూడా నేను కొన్ని పెట్టుకున్నాను, అవైతే సక్సెస్ అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు. బట్ అవి ఈ ఇయర్ కంప్లీట్ చేస్తాను. బట్ ఛానల్ పరంగా మీకు ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. లాస్ట్ ఇయర్ 2023లో మాత్రం నేను 1 lakh సబ్స్క్రైబర్స్ కొట్టాలని ఫిక్స్ అయ్యాను. సిల్వర్ ప్లే బటన్ ఖచ్చితంగా రావాలని నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఫైనల్లీ మనం ఇయర్ ఎండింగ్ కల్లా సిల్వర్ ప్లే బటన్ అచీవ్ చేసాం. దాంతోపాటు ఒక స్టూడియో బిల్డ్ చేసుకోవాలనుకున్నాను. సో టెర్రస్ రూమ్లో ఒక స్టూడియో బిల్డ్ చేసుకున్నాను. సో ఛానల్ యాక్చువల్లీ స్టూడియో టూర్ కూడా మన ఛానల్లో వీడియో ఉంటుంది. కొంచెం చూడకపోతే పైన ఐకార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. టెర్రస్లో ఒక చిన్న రూమ్ ఉంటుంది, ఆ రూమ్ని నేను స్టూడియోగా కన్వర్ట్ చేసుకొని ఇక్కడే వీడియోస్ అయితే షూట్ చేసుకుంటున్నా. కాకపోతే రూమ్ కొంచెం కంజెస్టెడ్గా ఉంది, చాలా చిన్నదన్నమాట రూము. ఇఫ్ పాసిబుల్ చెప్తాను 2024 రెజల్యూషన్ అది. దాంతోపాటు మొబైల్స్ కొని వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అది కూడా ఇయర్లో స్టార్టింగ్లో కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండడం వల్ల స్టార్టింగ్లో చేయలేకపోయాను. కానీ లాస్ట్ ఒక 2-3 మంత్స్గా మాత్రం మనం బాగా ఊపులో ఉన్న ఫోన్స్ అన్నింటినీ కూడా కొన్ని వీడియోస్ చేసాము. బట్ ఈ ఇయర్ కూడా దాన్ని కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకుంటున్నా. దాంతోపాటు 2023లో మనకి రివ్యూ నుండి స్టార్ట్ అయినాయి, రకరకాల బ్రాండ్స్ నుంచి మనకి రివ్యూ నుండి స్టార్ట్ అయినాయి. ఈ స్టార్టింగ్ స్టేజే. మనకి ఇయర్ ఇంకా మంచి గ్రోత్ అయితే వస్తుందని ఆశిస్తున్నాను. అండ్ దాంతోపాటు ఒక కెమెరా కొందాం అనుకున్నాను. 2023లో కెమెరా కూడా కొనేస్తాను. దానికన్నా ముందు నేను ఐఫోన్లో రికార్డ్ చేసేవాడిని, వీడియోస్ అన్ని ఐఫోన్లో రికార్డ్ చేసేవాడిని. క్వాలిటీ నాకు అంత నచ్చేది కాదు, బాగానే ఉంది కానీ మరి అంత సూపర్ క్వాలిటీ మన కాంపిటేటర్స్ కంపేర్ చేస్తే మనం అంత క్వాలిటీ ఇవ్వట్లేదు అనిపించింది. సో అక్టోబర్లో కెమెరా తీసుకున్నాను. సో కెమెరా సోనీ ZV-10 యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దానికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో వస్తుంది. అయితే 2023లో నేను అనుకున్న రెజల్యూషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ 2023 జనవరి 1 రోజు మన యూట్యూబ్ ఛానల్కి 20,136 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంతే. ఛానల్ స్టార్ట్ చేసింది 2018లో స్టార్ట్ చేస్తా. అంటే ఇంచుమించు ఒక ఇయర్లీ 5,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు, అంతే, ఎక్కువ మంది రాలా. అండ్ ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే ఎంతమంది అకౌంట్ నాకు సరిగా స్క్రీన్ షాట్ లేదు, గుర్తులేదు. మార్చ్ నెలలో ఏదో చూసుకుంటే 2,000 ఫాలోవర్స్ వచ్చారు. సరే 2,000 అనుకోండి ఇయర్ స్టార్టింగ్కి. ఈ వీడియో చేసే టైంకి 1,19,800 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే ఈరోజు నైట్ అయిపోయే లోపు 200 వచ్చేస్తారు. ఇంచుమించు 1,20,000 సబ్స్క్రైబర్స్ అనుకోండి. సో 1,20,000 సబ్స్క్రైబర్స్ మనం ఇయర్ అచీవ్ చేసాం. అండ్ ఇన్స్టాగ్రామ్లో 1,40,000 ఫాలోవర్స్ ఉన్నారు. అంటే యూట్యూబ్లో మనం ఇంచుమించు 500% గ్రోత్ అయితే చూసాము. అంటే 1 lakh సబ్స్క్రైబర్స్ కొత్తగా అడిషనల్గా యాడ్ అయ్యారు, చాలా మంచి విషయం. అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే మరి 7,000% గ్రోత్ అయితే చూసాము. అంటే 1,38,000 ఫాలోవర్స్ కొత్తగా అడిషనల్గా యాడ్ అయ్యారు. నా యూట్యూబ్ కెరీర్లో చూసుకుంటే మాత్రం వన్ ఆఫ్ ది మెమరబుల్ ఇయర్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్ 2023. అయితే ఈ సంవత్సరాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఈ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటి, 2024లో మీరు మన ఛానల్లో ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారు, ఎలాంటి రెజల్యూషన్స్ నేను పెట్టుకున్నాను అనేది చెప్తాను. ఫస్ట్లీ ఈ ఇయర్ మనం టార్గెట్స్ పెట్టుకుందాం. ఇయర్ ఎండింగ్ కల్లా మన యూట్యూబ్ ఛానల్కి 2,50,000 సబ్స్క్రైబర్స్ రావాలి. చాలా చాలా సింపుల్ గోల్ అది. ఎందుకంటే డిసెంబర్ అనేది డ్రై సీజన్ అనమాట. ఇయర్లో మనకి వన్ ఆఫ్ ది లోయెస్ట్ సబ్స్క్రైబర్స్ గ్రోత్ అనేది డిసెంబర్లో వస్తుంది. బట్ డిసెంబర్లో కూడా నాకు ఇంచుమించు 10,000 సబ్స్క్రైబర్స్ దాకా యాడ్ అయ్యారు. అంటే ఈజీగా 12 months గాను అట్లా వేసుకున్న 1,20,000 సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు. ఆల్రెడీ 1,20,000 ఉన్నారు. 1,20,000, 1,30,000 ఎక్స్ట్రాగా యాడ్ అయినా 2,50,000 సబ్స్క్రైబర్స్ అనేది చాలా చాలా సింపుల్ కేక్ వాక్ అనమాట. ఈజీగా మనం దాన్ని అచీవ్ చేసేయచ్చు. ఒకవేళ మనం కొంచెం ముందుగానే అచీవ్ చేసేస్తే 3 lakh సబ్స్క్రైబర్స్ అనేది టార్గెట్గా పెట్టుకుందాం. సో యాజ్ ఆఫ్ నౌ 2,50,000 సబ్స్క్రైబర్స్ మనం యూట్యూబ్లో ఇయర్ ఎండింగ్కి రీచ్ చేయాలి. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్లో మాత్రం కొంచెం టార్గెట్ అనేది పెద్దదిగా పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఫాలోవర్స్ అనేది చాలా ఫాస్ట్గా వస్తారు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో ఇయర్ ఎండింగ్ కల్లా 5 lakh ఫాలోవర్స్ని మనం అచీవ్ చేయాలి. ఒకవేళ 5 lakhs త్వరగా అయిపోతే మాత్రం 1 millionకి ట్రై చేద్దాం. సో ఎట్లయినా సరే 5 lakh సబ్స్క్రైబర్స్ మాత్రం ఇన్స్టాగ్రామ్లో కంప్లీట్ చేయాలి. దాంతోపాటు ఇయర్ లాంచ్ అయ్యే ప్రతి మొబైల్ని మన ఛానల్లో అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ అయితే మీరు చూస్తారు. సో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను. అండ్ ఈ ఇయర్ మాత్రం దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాను. సో ప్రతి మొబైల్ నాకు ఎంత లాస్ అయినా పర్లేదు, పక్కన పెట్టేసేయండి. లాస్ గురించి ఆలోచిస్తే మాత్రం ముందుకు వెళ్ళలేము. సో ఖచ్చితంగా ఎంత లాస్ అయినా సరే ప్రతి మొబైల్ని నేను కొని చేయడానికి ట్రై చేస్తాను. అట్లీస్ట్ ఒక సెట్లో ఒక 3 phones లాంచ్ అయితే అట్లీస్ట్ ఒక 2 phones అని కొని చేయడానికి ట్రై చేస్తాను. దాంతోపాటు ఒక స్టూడియో అయితే బిల్డ్ చేసుకోవాలి. ఆల్రెడీ స్టూడియో ఉంది కదా. అంటే ఈ స్టూడియో నాకు అంత కంజెస్టెడ్గా, అంత సాటిస్ఫైడ్గా లేదు. ఎందుకంటే స్టూడియో అనేది చాలా చిన్నదనమాట, చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. అండ్ షార్ట్స్కి వేరే బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అటు ఇటు మార్చుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది. అయితే కొంచెం ఈ టెర్రస్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందామా, లేకపోతే ఏదైనా కొత్త స్టూడియో ఒకటి బిల్డ్ చేసుకుందామా అనే ఆలోచనలు అయితే ఉన్నాయి. మెయిన్లీ ఈ బ్యాక్గ్రౌండ్ మార్చాలి. నాకు అసలు ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చలా, బ్లాక్ అనేది చాలా రొటీన్ అయిపోయింది. సో ఖచ్చితంగా కొత్త బ్యాక్గ్రౌండ్ తీసుకొస్తాను, కొత్త లుక్ అయితే తీసుకొస్తాను ఛానల్కి. ఈ సంవత్సరం మాత్రం కొత్త స్టూడియో కూడా బిల్డ్ చేస్తాను. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫైనాన్షియల్గా మనకి అన్ని విధాలుగా సెట్ అయింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొత్త స్టూడియోని మీరు మన ఛానల్ చూస్తారు. అందుపాటు ఒక టీమ్ని బిల్డ్ చేసుకోవాలి. చాలా నుంచి మనం
సింగిల్గా ఒక్కనే కూర్చొని పని చేసుకుంటా ఉన్నాను. రీసెంట్గా మన ఒక thumbnail ఎడిటర్ని హైర్ చేసుకున్నాము అండ్ ఒక వీడియో ఎడిటర్కి ట్రైనింగ్ ఇస్తున్నాను. సో ఎవడో కాదు మా ఫ్రెండే, వాడికి ట్రైన్ చేస్తున్నాను వీడియో ఎడిటింగ్ అంతా. వాడు ఒకవేళ సెట్ అయిందంటే మాత్రం వాడిని కూడా ఒక టీమ్గా తీసుకొని వాడితో పాటు నేను వర్క్ చేస్తాను. మన స్టూడియోలో మన రూమ్లోనే కూర్చొని ఎడిటింగ్ చేసేవాడు దొరికితే మాత్రం ప్రొడక్టివిటీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళచ్చు అనేసి నేను మా ఫ్రెండ్కే ట్రైనింగ్ ఇస్తున్నాను. సో వాడు ఒకవేళ సెట్ అయ్యాడంటే మాత్రం వాడిని ఒక టీంలో తీసుకుంటాను. స్క్రిప్ట్ రైటర్ మాత్రం ఏం అవసరం లేదు, నేనే రాసుకుంటాను. కాకపోతే వీడియో ఎడిటింగ్కి thumbnail ఎడిటింగ్కి మాత్రం నాకు ఒక హెల్ప్ అయితే కావాలి. సో ఇయర్ ఎండింగ్ కల్లా మనం ఒక టీంని కూడా బిల్డ్ చేసుకుందాం. దాంతోపాటు కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే చేయాలి. లాస్ట్ ఇయర్ చాలా గ్యాప్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాను. ఇయర్ మొత్తానికి కలిపి వీడియోస్ ఫుల్ లెంత్ వీడియోస్ 82 వీడియోస్ పెట్టాను అంతే. 82 వీడియోస్ అంటే చాలా తక్కువ. 360 రోజులకి 83 వీడియోస్ అయింది నిజంగా. అట్లీస్ట్ ఒక 100 నుంచి 150 వీడియోస్ ఖచ్చితంగా పెట్టాలి. 2 డేస్ ఒక వీడియో పెట్టకపోతే అట్ట కన్సిస్టెంట్గా చాలా వెనకబడి ఉన్నాం కన్సిస్టెన్సీలో మాత్రం. ఇయర్ మాత్రం మనం ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 100 నుంచి 150 వీడియోస్ ఫుల్ లెంత్ వీడియోస్ మన ఛానల్లో రావాలి. అండ్ షార్ట్స్ చూసుకుంటే అట్లీస్ట్ ఒక 250 షార్ట్స్ అనేవి మన ఛానల్లో రావాలి. సో షార్ట్స్ వీడియోస్ పరంగా కొంచెం కన్సిస్టెన్సీ అనేది పెంచాలి. సో హెల్త్ బాగాలేదు, వాయిస్ కొంచెం తేడాగా ఉండొచ్చు, అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఇఫ్ పాసిబుల్ ఇవి మెయిన్ గోల్స్. ఇఫ్ పాసిబుల్ ల్యాప్టాప్ని అప్గ్రేడ్ చేయాలి. ఒక మ్యాక్ కానీ కొంచెం ఒక పీసీ బిల్డ్ కానీ చేసుకోవాలని ట్రై చేస్తాను. ఇది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ల్యాప్టాప్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు బాగా హీట్ జనరేట్ చేస్తుంది, మధ్యలో ఎడిటింగ్ మధ్యలో ఉండగా షట్ డౌన్ అయిపోతుంది. సో కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇఫ్ పాసిబుల్ ఇది కూడా మారుస్తాను. అయితే ఇవి నేను ఇయర్ రిజల్యూషన్స్గా పెట్టుకునేవి మాత్రం. వీటి కోసం పని చేస్తాను. ఎందుకు ఈ ఓపెన్గా చెప్తున్నానంటే నేను చెప్పానంటే మాత్రం దీనికోసం ఖచ్చితంగా నేను పని చేయాలి. ఎందుకంటే కష్టపడకుండా నేను లైట్ తీసుకున్నానంటే చెప్పాను ఆల్రెడీ, అందరి ముందు చెప్పేశాను, పరుగు పోద్ది. సో దానికోసం ఉన్న బాధ్యత అనేది పెరుగుద్ది, భయం పెరుగుద్ది. దానికోసం నేను పని చేస్తాను. సో మీరు కూడా అంతే, ఒక రిజల్యూషన్ పెట్టుకున్న తర్వాత అది బుక్లో నోట్ చేసుకొని మూసేసి దీని కింద పెట్టడం కాదు. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి, ఇది నేను అనుకుంటున్నా, ఇలా చేద్దాం అనుకుంటున్నా, జిమ్కి వెళ్దాం అనుకుంటున్నా. ఇలా మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పారంటే ఒకవేళ మీరు చేయకపోతే మీ ఫ్రెండ్స్ ముందు పరుగు పోతే మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎగతాళి చేస్తారని ఆ భయంతో ఉన్న బాధ్యత పెరిగి ఖచ్చితంగా మీరు దానికోసం పని చేస్తారు. సో ఖచ్చితంగా కష్టపడండి, రిజల్యూషన్స్ అనేవి పెట్టుకోండి, దానికోసం పని చేయండి, మీ ఫేట్ మీరే మార్చుకోండి. ఓకే, సో మీ రిజల్యూషన్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను కూడా చూస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. జై.